వైఎస్ఆర్ జయంతి అనగానే ఇప్పుడు ఆయన వారసుడిగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. అందులో ఆయన చేతిలోనే రెండు, ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. బట్ ఎక్కడ అంటే ప్రింట్ మీడియాలో ఎక్కడ యాడ్ కనిపించలేదు. ఈవెన్ అపోజిట్ పేపర్లో యాడ్లు చూడడం జరిగింది. అంటే ఇంకా ఇప్పుడు 5 years ఉంది ఎలక్షన్ టైం కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదులే, నేను ఎలాగో జయంతికి అక్కడ వెళ్తాను కాబట్టి ఆ మైలేజ్ వస్తుందని గమ్మునున్నారని అనుకోవాలా, లేకపోతే ఏంటి అసలు యాడ్ పేపర్లో, ఓన్ పేపర్లో నాన్నగారు ఈ జయంతి? మధ్య విమర్శలు కొంతమంది విమర్శించారండి. ఏంటంటే ఇప్పుడు ఈ జయంతి అనేది వీళ్ళు గట్టిగా జరుపుతున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ వారసత్వం కోసం అక్కడ ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూరుకున్నాడు? ఇది ఇడుపులపాయలో అక్కడ మమ అనిపించి అక్కడ ఆ రోజు నివాళి అర్పించడంతో ఊరుకుని ఎందుకు ఊరుకున్నాడు? అట్లాగే ఇప్పుడు ఆయనకి పెద్ద సాక్షి పత్రిక ఉంది. యాక్చువల్గా షర్మిల కూడా దాంట్లో పార్ట్నర్ అనుకోండి. ఆ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు అంటే ఆ డబ్బులు కూడా వేస్ట్ అనుకున్నాడా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద వారసత్వం మీద లేదా రాజశేఖర రెడ్డి స్మృతుల మీద ఖర్చు పెడతాం అనేది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు బయట పబ్లిక్ లో. అది ఎంతవరకు అంటే ఇప్పుడు చూడాలి. ఎందుకంటే మామూలుగా జనరల్ గా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ పేరున పథకాలకి లేదంటే రాజీవ్ గాంధీ పేరున పథకాలకి పేరు పెట్టేవాడు. తన సొంత పేరుతో అసలు లేవు. తర్వాత ఈయన ఏదో రాజన్న అని, తర్వాత మొత్తంగా కూడా జగనన్న అని కన్వర్ట్ చేసేసాడు. చాలా సందర్భాల్లో అతను ఏంటంటే ఈ తండ్రి వారసత్వాన్ని కంటే కూడా తన వారసత్వాన్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేశాడు. రాజశేఖర రెడ్డి దాంట్లో ఆ వెలుగులో లేదంటే రాజశేఖర రెడ్డి ఇమేజ్ వెనక తాను ఉండాలని అనుకోలేదు. అది అంటే ఇప్పుడు దాకా అంటే పేరుకి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొన్ని పేర్లు పెట్టినప్పుడు కూడా ఆయన ధోరణిలో రాను రాను మార్పు వచ్చింది అనేది విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక ఆయన ఇప్పుడు కూడా విరక్తితో ఉన్నాడు. మన పార్టీ ఓడిపోవటం, ఇక ఎలక్షన్స్ కూడా ఇంకా అసలు ఆయన ఇప్పుడు ఉప ఎన్నికలు, ఆయన రాజీనామా చేయటం, ఈ గొడవ అంతా ఉంది. ఇక అందుకనే ఇక ఆయన నిర్లిప్తంగా ఉండిపోయాడు అనుకోవాలి. కానీ అడ్వర్టైజ్మెంట్ అట్లాంటివి ఇచ్చుంటే కొంచెం ఆయన కూడా హుందాగా ఉండేది. అంటే జనరల్గా ఆయన కూడా పిసినారి అంటారు. ఇక అందుకని కూడా ఈ ఖర్చు కూడా ఎందుకు వేస్ట్ అనుకున్నాడు అనుకోవాలి. ఓకే. అయితే ఏంటిది ఇందాక మీరు అన్నట్టుగా బ్రాండ్ విషయానికి సంబంధించి అంటే ఎలక్షన్స్కి వెళ్ళే ముందు కూడా ఛానల్లో అంతకుముందు ఆయన ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉండేది. ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఆ ఇమేజ్ కూడా తీసేయడం జరిగింది. అంటే ఆయన క్లియర్ కట్గా తన ఏజెంట్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా సార్, వాళ్ళ నాన్న లాగా నా ఫోటో పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన పేరు మీద పెడితే ఈయన ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? ఆయన ఎజెండా క్లియర్గానే ఉంది కదా. ఆయన అంటే మొదటిసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చెప్పారంటే మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకుని ఆయన అంతటి మంచి పాలకుడు అనిపించుకోవాలనే కోరిక అని చెప్పాడు. అవును. ఇప్పుడు ఇంకేందంటే ఇక ఆయన ఫోటో అక్కర్లేదు దీనికి. అంటే ఈయన ఇప్పుడు ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తమను మోహించుకునే లక్షణాలు కొంతమందికి ఉంటాయి, నార్సిజం అంటారు. ఇప్పుడు అట్లా వాళ్ళు మోహించుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకెవరు పోటీకి రావటం ఇష్టం ఉండదు అనమాట. ఇక అది ఆ సైకాలజీలో భాగంగా కావచ్చు. ఇంకా ఎందుకంటే రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే ఈయనకే వారసత్వం ఉంటే ఈయనకే బలం. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఎంత వెన్నుపోటు పొడిచాడు మావ కన్నా సరే ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని ఆయన నడవాల్సి వస్తుంది ముందుకి. చంద్రన్న అది ఇది పెట్టినా సరే ఇది ఎవరు పెద్దగా పట్టించుకోరు. అది ఎన్టీఆర్ తెలుగుదేశం లేకపోతే ఎన్టీఆర్ అంటేనే పట్టించుకుంటారు. అట్లాగే రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అనేది ఇందాక నేను టెక్నికల్ గా అది తప్పైనప్పుడు కూడా అందరూ అనుకునేది భ్రమించేది ఇది వైఎస్ఆర్ కొడుకు పార్టీ. ఆ వైఎస్ఆర్ విధానాలు అంటే ఫస్ట్ లో అతను రావడం, సంక్షేమం ఇవన్నీ తీసుకోవడం కూడా ఆ వైఎస్ఆర్ వరవడిని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు, సంక్షేమ రాజ్యం స్థాపిస్తాడు అనుకుంది. అదే రాజశేఖర రెడ్డి ఏంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన టైంలో విపరీతమైన రెవెన్యూ పెరిగింది. అప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్లో, అట్లాగే కొన్ని ప్రాజెక్టులు, జలయజ్ఞం అనే పేరుతో ప్రాజెక్టులు, ఆరోగ్యశ్రీ ఇవన్నీ వచ్చినాయి. వీటన్నిటికీ డబ్బులు అంటే అభివృద్ధి అవన్నీ జరుగుతూ ఉంటేనే వచ్చినాయి. కానీ ఈయన వచ్చాక ఏమైందంటే ఆయన తాను పరిమితం చేసుకున్నాడు. అంటే కేవలం సబ్సిడీలు ఇచ్చి అంటే ఒక రకమైన ఫ్యూడల్ మనస్తత్వం. అది ఊళ్ళల్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఆ 10 మంది ఎవరో పలుకుబడి కలిగిన వాళ్ళకి సారా ప్యాకెట్ బిర్యానీనో లేదా వాడికి ఏదైనా ఖర్చులకి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అంటే వాళ్ళు అట్లాగే ఇప్పుడు ఆ గూడెంలో ఆడేయడం ఉండే వాళ్ళకి ఏదో అప్పుడప్పుడు కాస్త ఏదన్నా సర్ది పెట్టిన దొరే కొట్టిన దొరే అని ఇట్లా అనిపించుకుని అక్కడ పాపం గడుపుతూ ఉంటారు. బహుశా ఎందుకంటే ఇతను ఎంత చదువుకున్నా సరే ఫ్రీడమ్ మెంటాలిటీ పోలేదు. ఎందుకంటే తను కట్ చేసుకున్నాడు. అంటే 175కి 175 అన్నాడు. అన్ని సెక్షన్స్ అంటే ఇప్పుడు పేదలు, మహిళలు, ఎస్సీలు, బీసీలు వీళ్ళందరూ అంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అన్నాడు. కానీ నా యూత్ లేదంటే రిచ్ క్లాసెస్ కూడా ఉంటాయి కదా, పెత్తందారులు అదేదో పోటీ పెట్టాడు. పేదలు పెత్తందారులు అని పోటీ పెట్టాడు. అది చాలా ఫూలిష్నెస్. అంటే ఆయన
గొప్పగా పేలిపోయి ఆయన ఏదో పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడిలాగా విప్లవ వీరుల్లాగా అనుకున్నాడు కానీ అదే దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక వచ్చిన సమస్య ఏంటంటే ఉపాధి సమస్య, అక్కడ అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. ఇవన్నీ తీసుకొస్తే అట్లాగే ఒక పక్కన అమరావతి ఎంతో కొంత అతను అంటే ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు అమరావతి అనేది కేవలం కొన్ని వర్గాల దీనికే తీసుకొచ్చాడు, ఆయన గ్రాఫిక్స్ ఎక్కువ చూపించాడు అన్నా సరే చివరికి దాన్ని ముందుకు తీసుకెళ్లి ఉంటే కొంత డబ్బులు వచ్చాయి, దాన్ని డ్యామేజ్ కూడా ఉండిపోయేది. అవన్నీ చేయటం వల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ కి అంటే ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే ఆ పెన్షన్ల మీద బతికేవాళ్ళు తప్ప మిగతా గౌరవప్రదంగా పనులు చేసుకుని బతికే వాళ్ళకి పనులు లేవు. ఇప్పుడు ఇసుక పాలసీ ఇది చేయటం వల్ల టాఫీ పని వాళ్ళకి పని లేదు, ఎందుకంటే బిల్డర్స్ కి పని లేదు. ఈ నిర్మాణ కార్యక్రమాలు ఎందుకంటే ఒక ఇల్లు కడుతున్నాము అంటే దాదాపుగా 200-300 రకాల వస్తువులు యూటిలైజ్ చేస్తాం. ఈ యూటిలైజ్ చేయటం వల్ల ఎకానమీ పెరుగుద్ది, అట్లాగే లేబర్ కి పని దొరుకుద్ది. అంటే ఈ విషయాలను తను పట్టించుకోవాలి. ఏంటంటే ఏదో లేబర్ కి 3,000 వాళ్ళు 2,000 ఇస్తున్నారు, మనం 3,000 ఇచ్చామని అట్లా తను కట్ చేసుకున్నాడు అనమాట. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్ బొమ్మ కూడా నాకు అక్కర్లేదు నేనే అనేది అదే ఆయన ఆలోచన ధోరణిలో. అంటే కొంతమందికి ఉంటది కదా తామే అహం బ్రహ్మాస్మి అని, వాళ్లే బ్రహ్మ వాళ్లే అహంతో అట్లా అనుకుంటారు. దానివల్ల ఇప్పుడు ఆయన ఇట్లా బిహేవ్ చేశాడు అనుకో. అంటే ప్రస్తుతానికైతే ఆయన రాజకీయంగా సేలుగాడు కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకనేసి పొదుపుగా ఉన్నాడు, అంతే సింపుల్ గా చెప్పాలంటే. అంతే అనుకో. ఓకే, నెక్స్ట్ అవునా కదన్నా, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో ఇసుకకు సంబంధించి అయితే ఒక పెద్ద దెబ్బ అది. ఎందుకంటే చాలా మంది రోడ్డు మీద పడ్డం కావచ్చు, దాన్ని ఆయన నిర్లక్ష్యం చేశారు. అంటే వీళ్ళు ఫ్రీగా ఇచ్చారు, ఏవో వీళ్ళు వెనకేసుకున్నారంటే సరే వాళ్ళు కొంత వెనకేసుకున్నా కొంతన్నా ఇసుక రీచ్ అయింది అనేది క్లియర్. మళ్ళీ ఇప్పుడు అదే ఇసుకకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొచ్చారు. ఏంటి ఆ ఇసుక విధానము గతంలో దానికి ఇప్పుడు తీసుకొస్తున్న దానికి? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొదట్లో ఆయన ఉచిత ఇసుక అన్నాడు, ట్రాన్స్పోర్టేషన్ పడేది. అంటే అప్పటికి ఏదో 1000, 2000, 3000 అట్లా ఉన్న రేట్నే చాలా దోపిడీ జరుగుతుంది అది ఇదని చెప్పి చాలా విమర్శించారు. అంటే ఈయన వచ్చాక ఏం చేశాడంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఒక ఇసుక మాఫియాని తయారు చేశాడు. మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా అందరూ ఇసుక రీచ్లు ఇష్టం వచ్చినట్టు తవ్వటము, దానివల్ల పర్యావరణానికి ఇబ్బందులు జరిగినాయి. అసలు ఎప్పుడు కూడా మనం అంతంత కొండల లాంటి ఇసుక మేటలు ఎక్కడ చూడలే ఆంధ్రప్రదేశ్ లో. ఎవరికాళ్ళు క్వారీయింగ్ చేసుకునేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు, అది పనిచేసేవాళ్ళు. అట్లా కాకుండా పెద్ద పెద్ద ఎత్తున ఇసుక మేటలు స్టాక్ పెట్టి దాన్ని చాలా కాస్ట్ పెంచేసేసి వేరే రాష్ట్రాలకు పంపించడం. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అవసరాలకి ఎఫర్ట్ చేయలేక ఇక్కడ మొత్తం ఇప్పుడు అమరావతి పక్కన పడతాం కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పడటం వల్ల ఏమైందంటే ఇక్కడ నిర్మాణ పరిశ్రమ ఆగిపోయింది. దానివల్ల ఇసుక యూటిలైజేషనే తగ్గిపోయింది. నెక్స్ట్ ఏమైనా ఉంటే బయటికి పంపించారు మాఫియా. ఆ తర్వాత వేరే ఒక సంస్థని, ఒక దివాళా కోర్ సంస్థని ఒక దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన రికార్డులు కూడా కనపడట్లేదు అని చెప్పారు మొన్న. వాళ్ళకి అసలు ఏ రేట్కి ఇచ్చారు లేదా వాళ్ళ కాంట్రాక్ట్కి సంబంధించిన పత్రాలు ఇవి కూడా కనిపించలేదు. అంటే ఒక ఇసుక మాఫియా అంటే అది ఒక చెడ్డ పేరు రావడానికి ఇసుక అనేది బాగా కంట్రిబ్యూట్ చేసింది. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి ఇప్పుడు తను రాగానే మళ్ళీ ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆ మినిమం సీనరేజ్ ఛార్జెస్, మినిమం ట్రాన్స్పోర్టేషన్ పెట్టేసేసి ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశారు. అంటే దీనివల్ల ఇప్పుడు ఎట్లాగా అమరావతిలో కూడా నిర్మాణాలు అవి ఇప్పుడు అమరావతి ఓపెన్ చేశారు కాబట్టి అది నిర్మాణాలు జరగటం, ఇసుక కూడా రావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉపాధి అది పెరగటం, ముఖ్యంగా కూలీలు, టాఫీ మేస్త్రులు వీళ్ళందరికీ కూడా ఉపాధి పెరిగితే అంటే బాటమ్ ఆఫ్ ద లైన్ ఎంతసేపు పెన్షన్ల మీద బతకరు కదా, అందరూ కాడు పని చేసుకుని బతుకుతారు. ఆ పని చేసుకుని బతకడం వల్ల కొంతమంది తెలివైన టాఫీ మేస్త్రులు, సమర్థత వాళ్ళు చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకుని మిడిల్ క్లాస్కి అందుబాటులో చేయటం, ఇదంతా యాక్టివిటీ నడుస్తుంది. ఇప్పుడు ఇసుక పాలసీ ఇప్పుడు మార్చడం వల్ల ఇట్లాంటి ఉపయోగం ఉంటుంది అనుకో. అంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయని ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ అలా దందా అనేది దాంట్లో కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏంటిది సంపాదనకి కంప్లీట్గా ఇసుక దందా లేకపోతే నడవలేదు, బంగారం స్థాయికి తీసుకెళ్ళిపోయారు దాన్ని. మరి ఇప్పుడు ఈయన తీసుకొస్తున్న పాలసీ అంటే గతంలో తీసుకొచ్చిన దానికి అంటే ఈయన ప్రవేశపెట్టిన ఆ పాలసీకి ఇప్పుడు తీసుకొచ్చే పాలసీకి ఏంటి తేడా ఉంది? అంటే అదే ఇప్పుడు వాళ్ళు మొత్తం దోపిడీ చేసి విపరీతంగా రేట్లు గుంజుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ మినరల్ కార్పొరేషన్ మొన్న రాగానే దాన్ని తలుపులు మూయించి సీడ్లు వేయించి అంతా జరిగిన తప్పిదాలన్నీ చేసి ఇప్పుడు ఏదైతే మొత్తం అక్కడ స్టాక్లో మొత్తం స్టాక్ పాయింట్స్లో ఉన్నదో అదంతా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు మరి ఎట్లా ట్యాకిల్ చేస్తారేంటో తెలియదు. వాటిని జనరల్గా ఏంటంటే అవన్నీ చూసుకుని చేసి అన్నీ చేసేవాళ్ళు, కానీ స్టాక్ పాయింట్లో ఉన్నది వెంటనే తరలిస్తున్నారు. అంటే గవర్నమెంట్ తన పవర్ని ఉపయోగించుకోండి
ఇమీడియట్ గా ఏం చేయాలో అది చేసిందని అనుకోవాలి. ఇప్పుడు తను ఏదైతే ప్రామిస్ చేశాడో ఇసుక విధానాన్ని, ఎందుకంటే ఇసుక మాఫియా అంటే అందరికీ అర్థమైపోయింది. అంటే వీళ్ళంతా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఎవరి కాళ్ళు బకాసురులా తయారయ్యి ఇట్లా చేశారనేది అర్థమైపోయింది. అందుకని ఇది ప్రజలకు పెద్ద రిలీఫ్ వచ్చే ఇదే అనుకోవాలి, చర్య అనుకోవాలి. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.